Hi, hello students, welcome back to my YouTube channel. So in this video lecture, we are going to discuss about JEE Advanced question paper pattern. So the previous videos already manam JEE mains oriented ga important lessons in manam discussion chesam. So ఆ video link కూడా మీకు description లో ప్రొవైడ్ చేశాను. ఒకసారి చెక్ చేయండి. బట్ మీరు ఇప్పుడు JEE mains కంప్లీట్ చేసుకొని who are going to write JEE Advanced. So JEE Advanced is a different question paper pattern. So never maintain a constant question paper pattern. ఎవ్రీ ఇయర్ ఇది చేంజ్ చేస్తూనే ఉంటుంది. సో ఈ క్వశ్చన్ పేపర్ చేంజ్ అవుతున్నప్పుడు ఈ క్వశ్చన్ పేపర్స్ని అంటే ఎలా అనాలిసిస్ చేస్తాం, టోటల్ మార్క్స్ ఎన్ని ఉంటాయి JEE అడ్వాన్స్కి, అండ్ పేపర్స్ ఎన్ని పేపర్స్ మనకి ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నాయి, ఇట్లా నెగిటివ్ మార్క్స్ ఎలా క్యారీ చేస్తున్నాయి, ఈచ్ సెక్షన్స్కి డిఫరెంట్ నెగిటివ్ మార్క్స్, డిఫరెంట్ పార్షియల్ మార్కింగ్. సో ఇవన్నీ డిఫరెంట్ ఓరియంటెడ్లో ఉంటాయి. కాబట్టి మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ కోసం 2 years ఆఫ్ క్వశ్చన్ పేపర్ తీసుకున్నాం. వీ హ్యావ్ ఎ 2022 ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ అండ్ 2021 ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్. సో JEE అడ్వాన్స్ రాసే ప్రతి స్టూడెంట్ గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు, కంపల్సరీ మనకి JEE అడ్వాన్స్లో క్వశ్చన్ పేపర్స్ అనేటివి 2 క్వశ్చన్ పేపర్స్ రాస్తాం, 2 సెషన్లో రాస్తాం, మార్నింగ్ అండ్ ఆఫ్టర్నూన్ సెషన్లో. దిస్ ఇస్ వన్ ఆఫ్ 2 పేపర్స్ ఉంటాయి, పేపర్ 1 అండ్ పేపర్ 2. అండ్ పేపర్ 1 పేపర్ 2లో కూడా మనకి MPC మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ 3 సబ్జెక్ట్స్ మీద మనం క్వశ్చన్స్ అనేటివి రాయడం జరుగుతుంది. ఈ పర్టికులర్ సెక్షన్లో మనం ఎగ్జామ్ రాసేవాళ్ళు సో ఎన్ని మీడియంస్లో వస్తుందంటే 2 మీడియంస్లో వస్తుంది, హిందీ అండ్ ఇంగ్లీష్లో. మనకి తెలుగులో అయితే అవైలబుల్ లేదు. సో కంప్లీట్గా ఇంగ్లీష్లోనే ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. సో హిందీ మీడియంలో ఒకవేళ పర్ఫెక్ట్ ఉంటే హిందీ కూడా మనం నేర్చుకోవచ్చు. సో ఇప్పుడు ఇక్కడ వచ్చిన పర్టికులర్ క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్లో పేపర్ 1 అండ్ పేపర్ 2 అంటున్నాం కదా. సో JEE అడ్వాన్స్ కన్సిస్ట్ 2 పేపర్స్. వీ హ్యావ్ 2 పేపర్స్, పేపర్ 1 అండ్ పేపర్ 2. సో ఎప్పుడైనా సరే పేపర్ 1 పేపర్ 2 మామూలుగా JEE మెయిన్స్ గురించి మాట్లాడితే JEE మెయిన్స్లో మనకి జనరల్లీ మనం 25 క్వశ్చన్స్ రాస్తున్నాం. అంటే ఫర్ సపోజ్ ఫిజిక్స్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఫిజిక్స్లో 25 క్వశ్చన్స్ అటెంప్ట్ చేస్తే ఈచ్ సెక్షన్, ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 4 మార్క్స్. 4 మార్క్స్ అంటే అరౌండ్గా మనకి 100 మార్క్స్ వస్తున్నాయి. ఎగ్జాక్ట్గా 100 మార్క్స్ వస్తున్నాయి. ఈ ఎగ్జాక్ట్ 100 మార్క్స్ 3 సబ్జెక్ట్స్ కంపేర్ చేసుకున్నప్పుడు ఎంత అవుతుంది, 300 మార్క్స్ అవుతుంది. సో అంటే కంప్లీట్గా JEE మెయిన్స్ మనం 300 మార్క్స్కి రాస్తున్నాం. బట్ JEE అడ్వాన్స్ మాత్రం నెవర్ మెయింటైన్ ఏ కాన్స్టెంట్ ఫిగర్ ఆఫ్ టోటల్ వాల్యూ. సో పేపర్ 1 పేపర్ 2 ఒక్కొక్క ఇయర్ ఒక్కొక్క గ్రాండ్ స్కోర్ ఉంటుంది. సో అదే మళ్ళీ ఇక్కడ మనకి JEE మెయిన్స్ కంపేర్ చేసుకున్నప్పుడు JEE మెయిన్స్లో +4 -1 అంటే పాజిటివ్గా ఒకవేళ ఫుల్ మార్క్స్ ఒకవేళ కరెక్ట్ ఆప్షన్ కరెక్ట్ చేస్తే మనకి +4 మార్క్స్ వస్తాయి. అండ్ నెగిటివ్ మార్క్స్ అంటే -1 అని చెప్తాం JEE మెయిన్స్కి. బట్ ఇక్కడికి వచ్చేసరికి కంప్లీట్గా +4 ఎప్పుడు కాన్స్టెంట్ మెయింటైన్ చేయదు, ఒక్కో క్వశ్చన్కి ఒక్కోలా ఉంటుంది. కాబట్టి అంటే సెక్షన్ వైజ్గా వాటి యొక్క వెయిటేజెస్ అంటే గివింగ్ పార్షియల్ మార్కింగ్స్ అవ్వచ్చు, న్యూమరికల్ వాల్యూస్ క్వశ్చన్స్ అవ్వచ్చు, ఏవైనా సరే మనకి డిఫరెంట్ వాల్యూస్ క్యారీ చేస్తాయి. అండ్ మెయిన్స్తో కంపేర్ చేస్తే కొన్ని సెక్షన్స్ మనకి JEE అడ్వాన్స్లో కూడా చాలా చాలా ఈజీగా ఉంటాయి. సో అవన్నీ డిస్కస్ చేద్దాం. సో లెట్స్ సీ ఫస్ట్ 2022లో క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ ఎలా ఉంది. 2022 అంటే జస్ట్ ప్రీవియస్ ఇయర్ బ్యాక్ క్వశ్చన్. సో ఆ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్లో ఫర్ సపోజ్ పేపర్ 1 పేపర్ 2 ఎవ్రీవేర్ యూ కెన్ రైట్. సో JEE అడ్వాన్స్లో పేపర్ 1 ఎలాంటి క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ క్యారీ చేస్తుందో పేపర్ 2 కూడా అలాంటి క్వశ్చన్ పేపర్ ప్యాటర్నే క్యారీ చేస్తుంది. ఫర్ సపోజ్ ఇలా 3 సెక్షన్స్ ఉంటాయి JEE అడ్వాన్స్లో, సెక్షన్ 1, సెక్షన్ 2, సెక్షన్ 3 అని. ఈవెన్ ఎవ్రీ పేపర్ యూ కెన్ టేక్ ప్రీవియస్ ఇయర్స్లో 3 సెక్షన్స్ ఉంటాయి. బట్ ఆ సెక్షన్స్ మనం కాన్స్టెంట్గా చెప్పలేం. ఒక్కోసారి మ్యాథ్స్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ ఉంటాయి, అవి కూడా MCQ టైప్స్లో ఉంటాయి. ఒక్కోసారి పారాగ్రాఫ్ క్వశ్చన్స్ ఉంటాయి. సో వాటన్నిటి గురించి డిస్కస్ చేద్దాం. సి వీ హ్యావ్ ఏ సెక్షన్ 2022లో సెక్షన్ 1, సెక్షన్ 2, సెక్షన్ 3. ఐవ్ రిటన్ సంథింగ్ అబౌట్ ద క్వశ్చన్స్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్. సో ఫస్ట్ సెక్షన్ తీసుకుంటే మళ్ళీ మనకి JEE మెయిన్స్లో MCQ క్వశ్చన్స్ 20 క్వశ్చన్స్ ఉంటాయి. అండ్ న్యూమరికల్ టైప్ క్వశ్చన్స్ 10 వస్తాయి, అందులో 5 అటెంప్ట్ చేయగలుగుతాం. సో వాటికి కూడా నెగిటివ్ మార్క్స్ అనేవి ఉన్నాయి అక్కడ +4. అండ్ ఒకవేళ ఇఫ్ యూ చూజ్ ఇన్ ఏ రాంగ్ ఆన్సర్ ఇట్ బికమ్స్ -1 అంటే మనకు వచ్చిన దాంట్లో నుంచి -1 డిడక్ట్ అయిపోతుంది, అంటే 1 డిడక్ట్ అవుతుంది. సో అట్లా మనకి ప్రతి దగ్గర మార్క్స్ డిక్రీజ్ అవుతున్నాయి కదా. సో ఇక్కడ ఎలా క్యారీ చేస్తుంది, JEE మెయిన్స్లో కొంచెం డిఫికల్టీ అని చెప్పొచ్చు. కాబట్టి JEE అడ్వాన్స్లో కొన్ని సెక్షన్స్ మనకు చాలా ఫేవర్గా ఉంటాయి. సో కాబట్టి JEE అడ్వాన్స్ ఎప్పుడు ఎవరు భయపడదు, డెప్త్గా ఉందని ఏమనుకోవద్దు. సో అఫ్కోర్స్ క్వశ్చన్స్ డెప్త్ ఉన్నా ఆ క్వశ్చన్స్ డెప్త్ లెవెల్ని మనం కొంచెం డిక్రీజ్ చేస్తాం. అంటే అందులో కొన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేయగలిగిన కెపాసిటీ మనకుంటే JEE అడ్వాన్స్ ఈజీగా క్రాక్ చేస్తాం. అంటే రౌండ్గా మనకి పేపర్ 1 పేపర్ 2లో MPC మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ కంప్లీట్ కోర్సెస్ సబ్జెక్ట్స్లో కోర్ సబ్జెక్ట్స్లో కంపల్సరీ మనం అట్లీస్ట్ ఒక 5 to 6 క్వశ్చన్స్ చేయగలిగితే
ఒక్కో సబ్జెక్ట్లో 5 to 6 క్వశ్చన్స్ లేదా మోర్ దెన్ 6 to 10 క్వశ్చన్స్ చేయగలిగితే డెఫినెట్గా మనకి జేఈ అడ్వాన్స్లో సీట్ వచ్చే అవకాశం అనేది ఉంది. కాబట్టి జేఈ అడ్వాన్స్ అంటే ఏంటి? జేఈ అడ్వాన్స్ అంటే వీఆర్ గోయింగ్ టు బీ టేకింగ్ అడ్మిషన్ ఇన్ టు ద ఐఐటీస్. సో జేఈ మెయిన్స్ ద్వారా మనం ఒకవేళ బెస్ట్ పర్సంటేజ్ వస్తే ఎన్ఐటీస్ పర్సూ చేస్తాం. బట్ నెక్స్ట్ ఒకవేళ మనకి ఐఐటి జేఈ అడ్వాన్స్లో ఒకవేళ మంచి ర్యాంక్స్ ఏమైనా వస్తే అక్కడ నుంచి మనం ఐఐటిలోకి ఎంటర్ అవుతాం. సో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలోకి ఎంటర్ అవుతాం. ఫస్ట్ సెక్షన్ 1 డిస్కస్ చేద్దాం. పేపర్ 2022లో పేపర్ 1 అనుకున్నాం. సో పేపర్ 1 అయినా సరే పేపర్ 2 అయినా సరే సో బోత్ ఆర్ క్యారీస్ సేమ్. సో సేమ్ క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ క్యారీ చేస్తున్నాయి. టోటల్ మార్క్స్ కూడా చేంజ్ అయితే మీకు ఒక 2 ఎగ్జాంపుల్స్ చూస్తే అర్థమవుతుంది చూడండి. సో సెక్షన్ 1 నుంచి న్యూమెరికల్ క్వశ్చన్స్ టైప్ క్వశ్చన్. సెక్షన్ 1 న్యూమెరికల్ టైప్ క్వశ్చన్స్ ఎప్పుడైనా సరే జేఈ అడ్వాన్స్లో వస్తుందంటే దేర్ ఈజ్ నో నెగిటివ్ మార్క్స్. ఎనీ సెక్షన్ తీసుకుందాం, ఏ పేపర్లో తీసుకున్నా సరే న్యూమెరికల్ టైప్ క్వశ్చన్స్ వచ్చినాయంటే నెగిటివ్ మార్క్స్ అనేవి ఉండవు. సో నెగిటివ్ మార్క్స్ ఉండవు కాబట్టి వీ హ్యావ్ ఎ వెరీ హ్యాపీ టు అటెంప్ట్ ద క్వశ్చన్. ఈజీగా అటెంప్ట్ చేయగలం, అటెంప్ట్ చేసే కెపాసిటీ ఉంటుంది. అంటే నెగిటివ్స్ ఉండవు కాబట్టి మనకు అప్రాక్సిమేట్ ఆన్సర్ వచ్చినా కానీ వీ కెన్ చూజ్ ఇట్, ఆప్షన్లో పెట్టగలం. బట్ నెక్స్ట్ నెగిటివ్స్ ఉంటే మాత్రం ఒకవేళ చూజ్ చేస్తే వచ్చిన మార్క్స్ పోతాయని చెప్పేసి పెట్టలేము. సో అలా న్యూమెరికల్ టైప్ క్వశ్చన్స్కి వచ్చేసరికి కంపల్సరీకి వీ హ్యావ్ ఏ ఫస్ట్ సెక్షన్ 1లో చాలా ఎక్కువ న్యూమెరికల్స్ ఇచ్చించండి. 8 క్వశ్చన్స్ ఇచ్చిండు. సెక్షన్ 1 నుంచి 8 క్వశ్చన్స్ ఇచ్చిండు. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 3 మార్క్స్. ఇఫ్ యూ చూజ్ అనే కరెక్ట్ ఆన్సర్ న్యూమెరికల్ క్వశ్చన్ 3 మార్క్స్ వస్తున్నాయి. అంటే ఇక్కడ నుంచి మనకి ఈ సెక్షన్ నుంచి ఎన్ని మార్క్స్ క్యారీ చేస్తున్నాయి చూడండి. 8 క్వశ్చన్స్ వచ్చాయి కదా. 8 3 జా 24 మార్క్స్. సో 24 మార్క్స్ వస్తున్నాయి ఇక్కడ. అండ్ నెగిటివ్ మార్క్స్ ఉన్నాయి ఇక్కడ. దెర్ ఈజ్ నో నెగిటివ్ మార్క్స్, ఐ టోల్డ్ యూ. జస్ట్ న్యూమెరికల్ క్వశ్చన్స్కి మనకి నెగిటివ్ మార్క్స్ అనేవి ఎప్పుడు క్యారీ చేయడు. అండ్ నెక్స్ట్ సెక్షన్లోకి వచ్చేసరికి పార్షియల్ మార్కింగ్ సెక్షన్ లేదా మోర్ దెన్ వన్ ఆప్షన్ క్వశ్చన్స్. అంటే మనకి ఇచ్చిన 4 ఆప్షన్స్లో ఒకటే ఆన్సర్ కాదు, మోర్ దెన్ 1 కూడా ఉంటాయి. సో ఇది చాలా ఇంపార్టెంట్ సెక్షన్. ప్రతి పేపర్లో ఇలాంటి సెక్షన్ అనేవి ఉంటాయి. సో 3 సెక్షన్స్లో ఈ సెక్షన్స్ ప్యాటర్న్ సేమ్ ఉంటుంది. ఒకటి న్యూమెరికల్ సెక్షన్ ఉంటుంది, నెక్స్ట్ ఒకటి మోర్ దెన్ వన్ ఆప్షన్ క్వశ్చన్ ఉంటుంది, నెక్స్ట్ ఎంసీక్యూ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్, ఒకటే ఆన్సర్ ఉన్న క్వశ్చన్. సో ఈ 3 సెక్షన్స్ ఎక్కడికి వెళ్ళినా క్యారీ చేస్తుంటాయి. సో ఈ వాల్యూస్ని మనం క్యాలిక్యులేట్ చేయాలంటే నెక్స్ట్ ఇక్కడికి వచ్చినా సరే ఈ సెక్షన్లో మనకు సేమ్ ఒకటేమో న్యూమెరికల్ టైప్ క్వశ్చన్స్, నెక్స్ట్ ఇంకోటేమో ఎంసీక్యూ క్వశ్చన్స్, అండ్ నెక్స్ట్ ఏమో ఇంకోటి మోర్ దెన్ 1 ఆప్షన్ క్వశ్చన్. ఇలా 3 సెక్షన్స్ క్యారీ చేస్తాయి. బట్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అనేటివి చేంజ్ అవుతాయి అండ్ గివెన్ మార్క్స్ కూడా చేంజ్ అవుతాయి. సమ్టైమ్స్ +4 -1 అంటాడు, +3 -2 అంటాడు. సో డిఫరెంట్గా క్యారీ చేస్తుంటాడు. అది ఒక్కసారి చూద్దాం. సో సెక్షన్ 2లో పార్షియల్ మార్కింగ్ లేదా మోర్ దెన్ 1 ఆప్షన్ క్వశ్చన్స్ ఉన్నప్పుడు ఎలా చేస్తాం? అసలు ఈ సెక్షన్ అంటే మోర్ దెన్ 1 ఆప్షన్ అంటే మనకి ఇచ్చిన ఒక క్వశ్చన్కి 4 ఆప్షన్స్ ఉన్నాయి. ఫర్ సపోజ్ ఒక క్వశ్చన్ ఇచ్చిండు, ఇక్కడ A B C D ఈ 3 సెక్షన్స్ 4 ఆప్షన్స్ ఉన్నాయి. సో ఇప్పుడు 1 లేదా మోర్ దెన్ 1 ఆప్షన్ క్వశ్చన్ ఉన్నప్పుడు మనం ఎలా చూస్ చేస్తాం అంటే పార్షియల్ మార్కింగ్ క్వశ్చన్ అంటున్నాం. అంటే మనం సబ్మిట్ చేసిన దాంట్లో పార్షియల్ మార్కింగ్ ఒకవేళ ఒకటే కరెక్ట్ చేసి వచ్చామనుకోండి, దే విల్ గివ్ సమ్ మార్క్స్. సో అది ఒకటిసారి క్లియర్గా డిస్కస్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్కి ఫర్ సపోజ్ దేర్ ఈజ్ ఎ కరెక్ట్ ఆప్షన్ A C అండ్ D ఉన్నాయనుకుందాం. ఫర్ సపోజ్ లెట్ ఎగ్జాంపుల్. సో B అనేది కరెక్ట్ ఆప్షన్ కాదు, 4 ఆప్షన్స్ ఇచ్చింది. సో అప్పుడు మనం చూస్ చేసేటప్పుడు ఏం చేస్తామంటే కంప్లీట్గా మనకు సెక్షన్ మోర్ దెన్ 1 ఆప్షన్ క్వశ్చన్స్లో సెక్షన్స్ని క్యారీ చేస్తున్నప్పుడు కంపల్సరీగా ఒకవేళ 3 క్వశ్చన్స్ కరెక్ట్గా ఉన్నాయి బట్ నాకు ఒక 2 మాత్రమే కరెక్ట్ వచ్చాయి లేదా 1 కరెక్ట్ వచ్చింది అనుకోండి. అంటే ఇక్కడ మనకి +4 మార్క్స్ ఇస్తున్నాడు. ఈ +4 మార్క్స్ ఏమవుతున్నాయి? +4 మార్క్స్ని మనం ఇక్కడ ఏం చేస్తాడు కన్సిడర్ చేస్తాం అంటే ఫర్ సపోజ్ నువ్వు ఒక A మాత్రమే చూస్ చేసి వచ్చావు, ఈ A మాత్రమే జస్ట్ బబుల్ చేసావు. బబుల్ అంటే ఆన్లైన్ ఎగ్జామే కాబట్టి సో ఇలా చూస్ చేసి వచ్చావు వాల్యూ. A మాత్రమే చూస్ చేసామంటే ఇంకా రిమైనింగ్ 2 ఆప్షన్స్ చూస్ చేయలేదు. అప్పుడు వాడు ఏం చేస్తాడంటే పార్షియల్ మార్కింగ్ అంటాడు. పార్షియల్ మార్కింగ్ అంటే ఈ 4 మార్క్స్లో 3 క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఇఫ్ యూ కెన్ గెట్ ఓన్లీ 1 ఆప్షన్ యూ విల్ గెట్ 1 మార్క్. ఒకవేళ 2 ఆప్షన్స్ చూస్ చేసాం అనుకో యూ విల్ గెట్ 3 మార్క్స్. ఒకవేళ 3 ఆప్షన్స్ కరెక్ట్ చేసామనుకో +4 మార్క్స్. సో అట్లా వాడు డిఫరెన్షియేట్ చేసుకుంటాడు అంటే పార్షియల్ మార్కింగ్ వాల్యూస్ అనేది సెక్షన్లో వాడు మెన్షన్ చేస్తాడు. 1 కరెక్ట్ ఉంటే ఇంత మార్క్స్, 2 కరెక్ట్ చేయగలిగితే అన్నీ కరెక్ట్ చేయగలిగితే అప్పుడు మనకు ఒకవేళ ఇంకొక డౌట్ కూడా ఉండొచ్చు, సార్ ఒకవేళ ఆప్షన్లో ఓన్లీ 2 కరెక్ట్ ఉండొచ్చు కదా. ఫర్ సపోజ్ A అండ్ C 2 ఆప్షన్స్ కరెక్ట్ అనుకుందాం. A అండ్ C 2 ఆప్షన్స్ కరెక్ట్ అన్నప్పుడు రిమైనింగ్ 2 ఆప్షన్స్ రాంగ్.
సో అప్పుడు ఒకవేళ నువ్వు ఏ ఒకటే చూస్ చేసి వచ్చావు, ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఒకటే చూస్ చేసి వస్తే వాడు ఇచ్చిన 4 మార్క్స్లో 50% వెయిటేజ్ ఇవ్వాలి. అంటే ఏమవుతుంది, ఇక్కడ మనకి +2 మార్క్స్ వస్తాయి. ఓకే, నా పార్షియల్ మార్కింగ్ సెక్షన్ అర్థమవుతుంది అనుకుంటా. అంటే ఇక్కడ మనకి 2 ఆప్షన్స్ మాత్రమే కరెక్ట్ ఉన్నాయి కాబట్టి +2 మార్క్స్ అనేవి వస్తున్నాయి. ఒకవేళ 2 చూస్ చేసామనుకో అప్పుడు ఏమొస్తుంది, +2 టోటల్ 4 మార్క్స్ నీకు వస్తాయి, అవునా. అండ్ వాట్ అబౌట్ నెగిటివ్, దే విల్ గివ్ నెగిటివ్ మార్క్స్ ఆల్సో. ఇక్కడ నెగిటివ్ మార్క్స్ కూడా మనకి డెఫినెట్గా ఉంటాయి. ఆ నెగిటివ్ మార్క్స్ని ఎలా కన్సిడర్ చేసినా చూద్దాం. సో డెఫినెట్గా వీ హ్యావ్ ఎ నెగిటివ్ మార్క్, దట్ ఈస్ -2. ఎందుకో చెప్తా. ఫర్ సపోజ్ ఒకవేళ ఇప్పుడు మనకు కంప్లీట్గా 2 ఆప్షన్స్ కరెక్ట్ ఉన్న క్వశ్చన్ ఉంది, బట్ మనం ఏం చేసామంటే ఏ ఆప్షన్ చూస్ చేసాం అండ్ బి ఆప్షన్ కూడా చూస్ చేసాం. ఏ ఆప్షన్ చూస్ చేసాం, బి ఆప్షన్ కూడా చూస్ చేసాం. ఏ కరెక్ట్ అవుతుంది, యూ విల్ గెట్ +2 మార్క్స్ అనుకుందాం. బట్ బి రాంగ్ చేసాం, ఓకేనా. బి రాంగ్ చేసామంటే యూ విల్ గెట్ కంప్లీట్లీ -2 మార్క్స్. ఇది కూడా రాదు, అర్థమవుతుందా. సో అంటే మనకి ఏమవుతుంది, నెగిటివ్ మార్క్స్, పాజిటివ్ మార్క్స్ ఒకవేళ పాజిటివ్గా వచ్చిన ఒక కరెక్ట్ ఆప్షన్ ఒకటి మాత్రమే చూస్ చేసామనుకోండి, సో డెఫినెట్గా యూ విల్ గెట్ +2 మార్క్స్ వస్తాయి. బట్ ఇఫ్ ఎనీ అదర్ కేసెస్ అంటే ఎనీ రాంగ్ ఆప్షన్ చూస్ చేసి రిమైనింగ్ ఈ 2 ఆప్షన్స్, ఫర్ సపోజ్ ఇది చూస్ చేసాం, ఇది చూస్ చేసాం, ఇది చూస్ చేసాం, 3 ఆప్షన్స్ చూస్ చేసాం. 3 ఆప్షన్స్ చూస్ చేసినప్పుడు ఇక్కడ మనకి 2 ఆప్షన్స్ కరెక్ట్ పెట్టాం కదా, మనకు యాక్చువల్గా 4 ఇవ్వాలి. పోనీ నెగిటివ్ మార్క్స్ -2 అంటున్నారు, తీసేసుకో +4 నుంచి -2 అంటే మళ్ళీ +2 వస్తాయి కదా అని అనుకుంటాం. బట్ అబ్సల్యూట్లీ రాంగ్. సో ఇక్కడ ఏమవుతుందంటే మనకు ఓన్లీ కరెక్ట్ ఆప్షన్ చూస్ చేసినప్పుడు మాత్రమే ఫుల్ మార్క్స్ అంటే వాట్ ఎవర్ పార్షియల్ మార్కింగ్ అనేది అప్లికేబుల్ అవుతుంది. ఇఫ్ యూ చూస్ అనే రాంగ్ ఆప్షన్, ఒకవేళ రాంగ్ ఆప్షన్ చూస్ చేస్తే నువ్వు సెలెక్ట్ చేసిన ఆప్షన్స్లో ఒక్కటైనా రాంగ్ ఉంటే you will get -2, blindly you will get -2 నెగిటివ్ మార్క్స్. దిస్ ఈజ్ అబౌట్ పార్షియల్ మార్కింగ్. ఓకేనా, ఒకసారి అర్థం కాకపోతే మళ్ళీ రివైజ్ చూసుకోండి. కంప్లీట్గా ఈ పార్షియల్ మార్కింగ్ దగ్గర కొంచెం స్టెప్ వేసేటప్పుడు చాలా ఆలోచించండి. 3 ఆప్షన్స్ కరెక్ట్ ఉండొచ్చు, 4 ఆప్షన్స్ కరెక్ట్ ఉండొచ్చు, 2 ఆప్షన్సే కరెక్ట్ ఉండొచ్చు. సో అవి చూసుకోవాలి మీరు. ఒకటి వచ్చింది అనుకోండి, ఒకటే చూస్ చేయండి. 2 వచ్చినాయి అనుకో కరెక్ట్గా 2 చూస్ చేయండి. బట్ బ్లైండ్గా మాత్రం చూస్ చేయదు, ఎందుకంటే రాంగ్ ఆప్షన్ అటెంప్ట్ చేస్తే యూ విల్ గెట్ -2. వచ్చిన మన పాజిటివ్ వచ్చిన మార్క్స్ కూడా లాస్ అయిపోతాం కాబట్టి అది ఒక్కసారి మైండ్లో పెట్టుకోండి. ఓకేనా, దట్ ఈస్ అబౌట్ పార్షియల్ మార్కింగ్ టైప్. ఓకే, హోప్ యూ అండర్స్టాండ్ దిస్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్. పార్షియల్ మార్కింగ్ క్వశ్చన్ లేదా మోర్ దెన్ 1 ఆప్షన్ క్వశ్చన్. ఈ మోర్ దెన్ 1 ఆప్షన్ క్వశ్చన్లో మనం ఈజీగా స్కోర్ చేస్తాం, బట్ చూస్ చేసేటప్పుడు మాత్రం కొంచెం కాంప్లికేటెడ్ ఉంటుంది. చూస్ చేసేటప్పుడు ఒకటి కరెక్ట్ అనిపిస్తే ఒకటే చూస్ చేయండి, 2 కరెక్ట్ అనిపిస్తే 2 చూస్ చేయండి. సో బట్ డోంట్ డూ అన్నీ మనకి ఏదో అన్నౌన్గా బ్లైండ్గా పెట్టి మాత్రం రావద్దు. ఓకే, అండ్ నెక్స్ట్ సెక్షన్కి వెళ్దాం. సెక్షన్ 3, వీ హ్యావ్ ఎ సెక్షన్ 3. దిస్ ఈజ్ MCQ అంటే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్. ఇయర్ ఆల్సో వీ హ్యావ్ 4 ఆప్షన్స్. 4 ఆప్షన్స్లో ఒకటి మాత్రమే కరెక్ట్ ఉంటుంది, 1 మాత్రమే కరెక్ట్ ఉంటుంది. సో ఇక్కడ మనకి +3 మార్క్స్ అండ్ -1 నెగిటివ్ మార్క్స్. అంటే ఓవరాల్గా 3 మార్క్స్ వస్తాయి ఒకవేళ కరెక్ట్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ సెలెక్ట్ చేస్తే. అండ్ నెక్స్ట్ ఒకవేళ రాంగ్ అయితే -1 వస్తుంది. యూ అండర్స్టాండ్. సో ఇది అబౌట్ మనకి 3 సెక్షన్స్లో మనకి క్వశ్చన్స్ ఎలా ఫ్రేమ్ చేస్తున్నాడు అనేది. అండ్ ఇక్కడ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా చూసుకుంటే ఫస్ట్ సెక్షన్ 2లోకి పార్షియల్ మార్కింగ్ క్వశ్చన్స్ లేదా మోర్ దెన్ 1 ఆప్షన్ క్వశ్చన్స్ సెక్షన్కి వచ్చేసరికి 6 క్వశ్చన్స్ ఇచ్చిన 2022లో 6 × 4 మార్క్స్ ఇస్తున్నాడు. అంటే ఒకవేళ అన్ని కరెక్ట్గా చేస్తే ఎన్ని మార్క్స్ వస్తాయి, 6 4 ఎంత 24 మార్క్స్ వస్తాయి. అండ్ నెక్స్ట్ ఈ సెక్షన్ 3 చూస్తే 4 క్వశ్చన్స్ ఇచ్చాడు, 3 క్వశ్చన్స్. ఇక్కడ మనం కరెక్ట్గా అటెంప్ట్ చేస్తే 4 3 12 మార్క్స్. అంటే ఏమవుతుంది చూడండి, ఈ 4 4 8 10 అంటే 0 1 2 6 60 మార్క్స్. సో ఇది ఒకటి ఫిజిక్స్కి మాత్రం తీసుకుంటే 60 మార్క్స్. ఈవెన్ దో మ్యాథ్స్ అంటే వీ హ్యావ్ ఏ ఫిజిక్స్ 60 అండ్ మ్యాథ్స్ 60 అండ్ నెక్స్ట్ కెమిస్ట్రీ 60. సో పేపర్ 1 అనుకుంటే పేపర్ 1కి మ్యాథ్స్ 60, ఫిజిక్స్ 60, కెమిస్ట్రీ 60, టోటల్ ఎంత అవుతుంది 180 మార్క్స్ అవుతుంది ఓన్లీ పేపర్ 1లో వచ్చేసరికి. అండ్ సిమిలర్లీ పేపర్ 2 ఆల్సో పేపర్ 2 ఆల్సో సేమ్ క్యారీ చేస్తుంది కాబట్టి ఫిజిక్స్ 60, మ్యాథ్స్ 60 అండ్ కెమిస్ట్రీ 60. సో అప్పుడు ఏమవుతుంది టోటల్గా 180 మార్క్స్ వస్తున్నాయి. అంటే మనం పేపర్ 1 పేపర్ 2 కలిపి ఎన్ని మార్క్స్ రాస్తున్నాం, 360 మార్క్స్కి రాస్తున్నాం. పేపర్ 1 అండ్ పేపర్ 2 కన్సిడర్ చేస్తే టోటల్ మార్క్స్ ఎంత అంటే 360 మార్క్స్.
ఓకేనా. అంటే మనకి ఇక్కడ వచ్చిన పర్టికులర్ సెక్షన్స్లో పేపర్ 1 పేపర్ 2ని ఎలా లీడ్ చేయాలని చెప్పడం కోసం జస్ట్ మీకు వీడియో చేశాను. సో దీన్ని కంపేర్ చేస్తూ నెక్స్ట్ సెక్షన్ కూడా నెక్స్ట్ ఇయర్ను కంపేర్ చేస్తే మీకు క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. అండ్ నెక్స్ట్ 2021 కూడా సేమ్ అగైన్ ఐ టెలింగ్ యూ అడ్వాన్స్డ్లో 3 సెక్షన్స్ క్యారీ చేస్తుంది. ఒకటి ఎంసీక్యూ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ అంటే ఒకటే కరెక్ట్ ఉన్న ఆప్షన్ ఉన్న సెక్షన్, అండ్ నెక్స్ట్ న్యూమరికల్ సెక్షన్, నెక్స్ట్ పార్షల్ మార్కింగ్ సెక్షన్ లేదా మోర్ దెన్ 1 ఆప్షన్ క్వశ్చన్ ఉన్న సెక్షన్. సో హియర్ ఆల్సో 2021 ఈ 2021లో మనం క్వశ్చన్స్ని ఎలా డిస్కస్ చేస్తాం చూడండి. సెక్షన్ వైజ్లో ఇక్కడ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ డిక్రీజ్ అవ్వచ్చు, మార్క్స్ గివెన్ మార్క్స్ ఇంక్రీజ్ అవ్వచ్చు, నెగిటివ్ మార్క్స్ డిక్రీజ్ అవ్వచ్చు, ఇంక్రీజ్ అవ్వచ్చు. నెవర్ ప్రెడిక్ట్ ద క్వశ్చన్ పేపర్. ఓకే, జస్ట్ ఫాలో ద సెక్షన్స్ అంతే. సెక్షన్లో ఈ టైప్ ఆఫ్ సెక్షన్స్ వస్తున్నాయి, ఎంసీక్యూస్ వస్తాయి, ఎస్ వస్తాయి, న్యూమరికల్స్ వస్తాయి, ఎస్ న్యూమరికల్స్ వస్తాయి. దట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మనకు వస్తాయి అని మనం మైండ్లో పెట్టుకొని వెళ్ళాలి ఎగ్జామ్కి. సో 4 క్వశ్చన్స్ వీ హ్యావ్. సో ఇన్ దిస్ ఎంసీక్యూ సెక్షన్ 1 ఎంసీక్యూ ఇక్కడ చూడండి. సెక్షన్ 1 వీడు ఏమి ఇచ్చాడు, న్యూమరికల్ టైప్ క్వశ్చన్ ఇచ్చాడు. సో ఆర్డర్ కూడా ఫాలో కాదు, అర్థమవుతుందా? ఆర్డర్ కూడా ఫాలో కాదు, జస్ట్ బ్లైండ్గా మనకి క్వశ్చన్స్ అనేటివి ఎలా అయినా ఇవ్వచ్చు సెక్షన్స్ అనేటివి. ఎంసీక్యూ టైప్ క్వశ్చన్స్లో మనకి 4 క్వశ్చన్స్ ఉన్నాయి. ఈ 4 క్వశ్చన్స్లో మనం ఓన్లీ 1 ఆప్షన్ మాత్రమే కరెక్ట్ ఉంటుంది, వాటిని చూజ్ చేస్తాం. ఇఫ్ యూ చూజ్ ఎన్ కరెక్ట్ యూ విల్ గెట్ 3 మార్క్స్. ఇఫ్ యూ చూజ్ ఎన్ రాంగ్ దట్ ఈస్ యూ విల్ గెట్ -1 మార్క్స్. సమ్ టైమ్స్ -2 కూడా ఉంటుంది. సో అది ఒకసారి మైండ్లో పెట్టుకోండి. అండ్ నెక్స్ట్ సెక్షన్ 2 కొద్దాం. అగైన్ న్యూమరికల్ టైప్ క్వశ్చన్. ఐ టోల్డ్ యూ న్యూమరికల్ టైప్ క్వశ్చన్ దేర్ ఈజ్ ఎ నెగిటివ్ మార్క్స్. 100% హ్యాపీగా ధైర్యంగా మనం క్వశ్చన్స్ని అటెంప్ట్ చేయొచ్చు. నువ్వు సాల్వ్ చేసిన ఆన్సర్ ఏదైనా సరే సిమిలర్గా అనిపిస్తే యూ కెన్ చూజ్ ఇట్, నో వరీ అబౌట్, బికాస్ దెర్ ఈజ్ నో నెగిటివ్ మార్క్స్ ఫర్ ఎనీ న్యూమరికల్ సెక్షన్. యూ అండర్స్టాండ్? సో హియర్ ఇట్ ఈస్ అ పారాగ్రాఫ్. ఇక్కడ మనకి న్యూమరికల్ టైప్ క్వశ్చన్ కూడా వాడు ఎలా ఇచ్చాడంటే ఈ 2021లో పారాగ్రాఫ్ టైప్ క్వశ్చన్స్ ఇచ్చాడు. అంటే ఒక పారాగ్రాఫ్ ఇచ్చి ఆ పారాగ్రాఫ్లో 2 క్వశ్చన్స్ ఇచ్చాడు. ఒక పారాగ్రాఫ్ ఇస్తాడు, ఆ పారాగ్రాఫ్ని రిలేటెడ్గా 2 క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. ఆ 2 క్వశ్చన్స్ని అటెంప్ట్ చేసేదంటే మనకి అలా 3 పారాగ్రాఫ్స్ ఉన్నాయి. ఒక్కొక్క పారాగ్రాఫ్లో 2 క్వశ్చన్స్ కదా, టోటల్గా 6 క్వశ్చన్స్ మనకి ఇక్కడ ఉన్నాయి. 6 క్వశ్చన్స్. ఓకేనా, 6 క్వశ్చన్స్. ఇందులో నుంచి ఒకవేళ కంప్లీట్గా నువ్వు పాజిటివ్గా ఆన్సర్ కరెక్ట్గా చేస్తే యూ విల్ గెట్ +2 మార్క్స్ ఓన్లీ. ఓకే, వాడు చూడండి ఎంత వాల్యూ. ఇక్కడేమో న్యూమరికల్ టైప్ క్వశ్చన్కి +3 ఇచ్చాడు, బట్ ఇక్కడ మాత్రం +2 మార్క్స్ ఎలా అయినా ఇస్తారు కాబట్టి మనం జస్ట్ ఫాలో చేయాలి బ్లైండ్గా. అండ్ నెక్స్ట్ నెగిటివ్ మార్క్స్ ఎంత, 0. నెగిటివ్ మార్క్స్ మనకి ఎలాగో న్యూమరికల్ సెక్షన్కి ఉండవు, దట్ ఈస్. అండ్ సెక్షన్ 3కి వచ్చేసరికి దిస్ ఇస్ మోర్ దెన్ 1 ఆప్షన్ క్వశ్చన్ లేదా పార్షల్ మార్కింగ్ టైప్ క్వశ్చన్ సెక్షన్ అంటాం. సో ఇక్కడ నుంచి సేమ్ మళ్ళీ పార్షల్ మార్కింగ్ ప్రీవియస్లో ఎక్స్ప్లెయిన్ చేసిందే సేమ్. మనకు వచ్చిన ఒక్కొక్క ఆప్షన్ వస్తుంది చూస్ చేయని, బట్ ఆప్షన్లో మాత్రం 1 ఉండొచ్చు కరెక్ట్, 2 ఉండొచ్చు, 3 ఉండొచ్చు, అండ్ 1 కూడా ఉండొచ్చు. సమ్ టైమ్స్ 1 కూడా కరెక్ట్ ఉంటుంది. వాడు కన్ఫ్యూజ్ చేయడం కోసం 1 ఆర్ మోర్ దెన్ 1 ఆప్షన్ క్వశ్చన్. సో అందుకే మీకు వచ్చిన ఒక ఆన్సర్ కరెక్ట్ అనిపిస్తే ఒకటే చూస్ చేయండి. దట్ ఈస్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్, మోర్ దెన్ 1 ఆప్షన్ క్వశ్చన్ లేదా పార్షల్ మార్కింగ్ క్వశ్చన్. ఇక్కడ కూడా పార్షల్ మార్కింగ్ ప్రీవియస్లో డిస్కస్ చేసిన అన్ని టైప్స్లోనే ఉంటాయి. ఇందులో నుంచి వాడు ఎన్ని క్వశ్చన్స్ 6 క్వశ్చన్స్ ఇస్తున్నాడు. ఈచ్ క్వశ్చన్ 4 మార్క్స్ క్యారీ చేస్తుంది. సో ఈచ్ క్వశ్చన్ 4 మార్క్స్ క్యారీ చేస్తుంది. ఇప్పుడు ఒకవేళ వీటి మార్క్స్ రాసుకుంటే చూడండి, ఇక్కడ నుంచి మనం టోటల్ మార్క్స్ రాదాం. ఇక్కడ 4 3 ఎంత 12 మార్క్స్. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఏమవుతున్నాయి 6 క్వశ్చన్స్ ఇచ్చిన 2 మార్క్స్ కదా, 6 2 12 మార్క్స్. అండ్ నెక్స్ట్ ఇక్కడ 6 క్వశ్చన్స్ ఇస్తున్నాడు 4 మార్క్స్ కాబట్టి ఎంత 6 4 24 మార్క్స్. అంటే ఎంత అవుతుంది 12 12 24 అంటే టోటల్ ఎంత 48. ఓకేనా, అంటే ఒక ఫిజిక్స్లో నుంచి 48 మార్క్స్ వస్తున్నాయి. ఫిజిక్స్ నుంచి 48 మార్క్స్. అండ్ కెమిస్ట్రీ నుంచి ఏమవుతుంది చూడండి, ఇక్కడ నుంచి పేపర్ 1 కన్సిడర్ చేద్దాం. ఫర్ సపోజ్ 2021 కనుకుంటే ఫిజిక్స్ నుంచి 48, అండ్ నెక్స్ట్ కెమిస్ట్రీ నుంచి 48, అండ్ సిమిలర్లీ మ్యాథ్స్ నుంచి 48. సో టోటల్ మార్క్స్ ఎంత అవుతుంది ఇక్కడ నుంచి 24, అండ్ ఇక్కడ నుంచి 12 అండ్ 144 మార్క్స్ అవుతుంది. అంటే టోటల్ మార్క్స్ ఎంత 144 మార్క్స్కి మీరు 2021లో క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ అనేది ఎలా ఉంది అంటే మనకి నెక్స్ట్ ఎలాగైనా వచ్చు 144 మార్క్స్. ఓకేనా, అంటే ఇది ఓన్లీ పేపర్ 1. నెక్స్ట్ పేపర్ 2 కూడా ఎంత ఉంటుంది, దేర్ ఇస్ పేపర్ 2 ఆల్సో 144 మార్క్స్కి. సో 144 మార్క్స్ అంటే టోటల్ మార్క్స్ ఎంత అవుతుంది 288 మార్క్స్కి మనం 2021లో టోటల్ మార్క్స్ పేపర్ 1 పేపర్ 2 కలిపితే 288 మార్క్స్కి మనకు క్వశ్చన్ అనేది అంటే క్వశ్చన్స్ మొత్తం పేపర్ 1 పేపర్ 2 కలిపి 6 అవర్స్లో రాసిన ఎగ్జామ్ 288 మార్క్స్. సో సెక్షన్స్ డివిజన్ చూడండి, ఐఐటి అడ్వాన్స్కి ఎంత
డిఫికల్ట్గా ఉన్నాయో, కొన్ని సెక్షన్స్ ఎంత ఈజీగా ఉన్నాయో. దిస్ ఈజ్ అబౌట్ టోటల్ ఐఐటి అడ్వాన్స్లో. ఇంకా మీరు ఏ ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ చూసుకున్నా కానీ సెక్షన్స్లో మనం గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్స్ ఏంటంటే, వీ హ్యావ్ ఏ న్యూమరికల్ టైప్స్, ఎంసీక్యూ సెక్షన్, అండ్ వన్ మోర్ సెక్షన్ వీ హ్యావ్, దట్ ఈజ్ పార్షల్ మార్కింగ్ సెక్షన్ లేదా మోర్ దెన్ వన్ ఆప్షన్ క్వశ్చన్. ఇక్కడ మనకి ఒక ఆప్షన్ అబ్జర్వ్ చేస్తే వీ హ్యావ్ ఏ ఎంసీక్యూ టైప్ క్వశ్చన్స్ 2022లో ఏమి ఇచ్చాడంటే మనకి డిఫరెంట్ ఇస్తారని చెప్పాను కదా. సో 2020లో ఎంసీక్యూ టైప్ క్వశ్చన్ ఎలా ఇచ్చాడంటే మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇచ్చాడు. ఒకసారి చెక్ చేసుకోండి ప్రీవియస్ ఇయర్స్లో. సో మ్యాచ్ ద ఫాలోయింగ్ సెక్షన్ అనేది మనకి 2022లో ఇచ్చాడు. అంటే 4 ఆప్షన్స్ ఉంటాయి. 4 ఆప్షన్స్ చూజ్ చేయాలంటే మనకి మ్యాచ్ ద ఫాలోయింగ్ అటు ఇటు ఒక 4-5 ఆప్షన్స్ ఇచ్చి వాటిని A = 1, B = 2 అట్లా ఉంటాయి కదా. ఆ మ్యాచ్ ద ఫాలోయింగ్ సెక్షన్ కూడా క్యారీ చేసిండు. సో ఇక్కడ ఇలా ఉంటుంది. నెక్స్ట్ 2021లో పారాగ్రాఫ్ క్వశ్చన్ ఇచ్చాడు న్యూమరికల్ టైప్ క్వశ్చన్స్లో. సో ఐ విల్ బి టేకింగ్ డిఫరెంట్. సో keep in mind. So these all the information about JEE Advanced paper pattern ఎలా ఉంటుంది అనేది. డెఫినెట్గా 2 పేపర్స్ రాయాలి. సో దిస్ ఇస్ అబౌట్ JEE Advanced క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్. సో థ్యాంక్ యూ సో మచ్. వీడియో నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.